తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎవరికైతే ఫేజ్ 3 లోపల సీట్ వచ్చిందో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా లాస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 3 అలాట్‌మెంట్స్‌కి సంబంధించి మాట్లాడుకుంటాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనకి ఈరోజే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్. సో, 16థ్ ఫిబ్రవరి 2026 రోజు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. 16థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. సో, ఫర్ ద పీపుల్ హూ గాట్ సీట్ ఇన్ ఫేజ్ 3 ఎవరికైతే మాప్ ఆఫ్ ఫేజ్ ఆర్ ఫేజ్ 3 లోపల సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా రిపోర్టింగ్ చేయడానికి 4 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, ఈ ఫేజ్ 3 అయిపోవాలి అంటే ఈ 16థ్ ఫిబ్రవరి 2026 4 పీఎం అయిపోతేనే ఫేజ్ 3 కంప్లీట్ అయినట్టు. ఓకేనా? సో, మనకి ఫేజ్ 3 అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఫేజ్ 3 కంప్లీట్ కావాలంటే సో, ఈరోజు 4 పీఎం అనేది కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చిందో వాళ్ళకి నేను ఇచ్చే ఒక రికమెండేషన్ ఏంది కదా అంటే గో అండ్ జాయిన్ ఇన్ యువర్ కాలేజ్ విచ్ యూ హ్యావ్ అలాటెడ్ టు. మీకు ఏదైతే కాలేజ్ లోపల సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి డైరెక్ట్‌గా ఎళ్లి జాయిన్ అవ్వండి అని చెప్పి నేను చెప్తా. ఎందుకు అనంటే ఒకవేళ మీరు జాయిన్ కాకపోతే ఇంకేమైనా ఫర్దర్‌గా ఫేసెస్ ఉంటే ఇఫ్ ఎనీ ఫేసెస్ ఇన్ ఫర్దర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్దర్ ఫేసెస్. నువ్వు జాయిన్ కాకపోతే మాత్రం ఇంకేమైనా ఫేసెస్ ఉండి ఓకేనా? జాయిన్ అయినోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తాం అంటే మాత్రం నువ్వు జాయిన్ కాలేదు కాబట్టి నీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓకేనా? సో, ఫేజ్ 3 కంప్లీట్ కావాలి అంటే సో, లైక్ ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా అయిపోతేనే ఫేజ్ 3 అనేది కంప్లీట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, నా అడ్వైజ్ ఏందంటే మీకు ఒకవేళ ఈ ఫేజ్ 3 లోపల సీట్ వస్తే మాత్రం జాయిన్ కావాలి. ఐదర్ మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయినా సరే, ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయినా సరే, ఫేజ్ 3లో మళ్ళీ కొత్త కాలేజ్‌లో సీట్ వస్తే మాత్రం మీరు డెఫినిట్‌గా ఫేజ్ 3 లోపల వచ్చిన కాలేజ్‌కి ఫిజికల్‌గా విజిట్ చేసి ఓకేనా? సో, ఫిజికల్‌గా అంటే కాలేజ్‌కి డైరెక్ట్‌గా ఎళ్లి విజిట్ చేసి మీరు మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ ఫేజ్ 3 లోపల సీట్ వచ్చినోళ్ళు ఫర్దర్ ఫేజెస్ లోపల ఒకవేళ ఫర్దర్ ఫేజెస్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, స్లైడింగ్ చేసుకోవచ్చు అని అంటే మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉండాలి అంటే మాత్రం మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటది. ఓకేనా? సో, ఫర్దర్ ఫేజ్ ఉంటదా? ఓకేనా? ఒకవేళ ఫేజ్ 4 ఉంటదా? ఉండదా? అనేది తెలవదు మనకి. డిపెండింగ్ అపాన్ సీట్స్ నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? ఉండదా? అనేది తెలుస్తదన్నట్టు. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఫేజ్ ఉంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటది అనేది కూడా సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి సో, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ టు గో ఫర్ మేనేజ్‌మెంట్ ఆర్ ఇఫ్ యూ హావ్ ఎనీ అదర్ ఆల్టర్‌నేటివ్స్ నా అడ్వైస్ ఏందంటే రిపోర్ట్ చేయకపోయినా కాలేజ్ లోపల జాయిన్ కాకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ సో, మేనేజ్‌మెంట్‌కి కేపబిలిటీ లేదు. అండ్ ఎట్లాంటి ఆల్టర్‌నేటివ్ లేదు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల మై అడ్వైస్ ఈస్ టు గో టు దట్ ఫేజ్ 3 కాలేజ్ అండ్ నీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ట్యూషన్ ఫీ వాళ్ళు చెప్తారు. ఆ ట్యూషన్ ఫీ పే చేయాలి. అడ్మిషన్ ఫీ వాళ్ళు చెప్తారు. అడ్మిషన్ ఫీ పే చేయాలి. అండ్ బాండ్స్ చెప్తారు వాళ్ళు. ఈ బాండ్స్ అని చెప్పి ఆ బాండ్స్ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చేయాల్సి ఉంటదన్నట్టు సీట్ వచ్చినోళ్ళు రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా? సో, సీటొస్తే మాత్రం సీట్‌ని వట్టిగా వడిచిపెట్టుకోకుర్రి. ఒకవేళ ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఫేస్ ఉండి జాయిన్ అయినోళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తామంటే మాత్రం సో, మీకు ఎలిజిబిలిటీ ఉండదు. దానికి మీరు రెడీగా ఉండండి. ఓకేనా? సో, మనకి 4 పీఎం దాకా టైం అయితే ఉంది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు మెసేజ్ పెడతారన్నట్టు. అంతా అయిపోయిన తర్వాత, "అన్నా నాకు సీటొచ్చింది. నేను జాయిన్ కాలేదు. నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఉంటదా?" అని చెప్పి. సో, నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ ఉండి ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో సపోజు నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంది. ఫేజ్ 4 ఆర్ స్టేఫర్స్ అనేది ఉంది. సపోజ్ ఉండి ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అన్న సిట్యుయేషన్ లోపల మాత్రం ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇవ్వడానికి ఉంటదన్నట్టు మోస్ట్‌లీ. ఓకేనా? సో, చూసుకోరి, ఆలోచించోరి అండ్ మీకు మీ సిట్యుయేషన్ అనేది నాకంటే ఎక్కువ తెలుసు. ఓకేనా? యూ నో యువర్ సిట్యుయేషన్ బెటర్ దాన్ మీ. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే
డిపెండింగ్ అపాన్ యువర్ సిట్యుయేషన్ ఓకేనా. ఇఫ్ యూ ఆర్ రెడీ టు టేక్ డ్రాప్, ఇఫ్ యూ ఆర్ రెడీ టు టేక్ డ్రాప్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ క్యాపబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఓకేనా, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం కాదన్నట్టు. నువ్వు డ్రాప్ తీసుకోవడానికి రెడీ ఉన్నా, నువ్వు మేనేజ్మెంట్ వెళ్ళడానికి రెడీ ఉన్నా, నీకేమన్నా ఆల్టర్నేటివ్ ఉన్నా, నువ్వు ఫేజ్ 3 లోపల ఏదైతే సీట్ వచ్చిందో అందులోపల జాయిన్ కాకపోయినా ఏం కాదు. నాకు ఇందులోపల దేని మీద ఇంట్రెస్ట్ లేదు. నేను డ్రాప్ తీసుకోను. నా దగ్గర మేనేజ్మెంట్‌కి పైసలు లేవు. అండ్ నాకు ఎట్లాంటి ఆల్టర్నేటివ్ లేవు అనుకున్న సిచ్యువేషన్‌లో మాత్రం జాయిన్ అయిపో. ఓకేనా. కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అనుకుంటే సో నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే బ్రో. ఇదైతే రియాలిటీ. అండ్ సో ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో ఆఫ్టర్ 16th ఫిబ్రవరి మనకి ఈ టైం అయిపోయిన తర్వాత ఓకేనా. సో రిపోర్టింగ్ టైం అనేది అయిపోయిన తర్వాత 4 PM తర్వాత సో ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు కదంటే ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి ఓకేనా అనేది వాళ్ళు యూనివర్సిటీకి పంపుతారు. బేస్డ్ ఆన్ దట్ మనకి ఫర్దర్‌గా నెక్స్ట్ ఫేజ్‌కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.